దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనము నుండి 42వ వచనం వరకు. ఈరోజు చాలా పెద్ద లేఖన భాగం కనుక నేను మీ నిమిత్తము 37వ వచనం నుండి 42 వరకు చదివి వినిపిస్తాను. యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ధ్యాన సమయంలోనికి వాక్యం చదివి ముందుకు వెళదాం. నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్యం చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వాక్యం చదువుకుందాం. వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేస్తమే, దోషులమైతమే, భక్తిహీనంగా నడిచితమని ఒప్పుకొని తమ చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మల్లుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికిని నీవు కోరుకున్న ఈ పట్టణం మీదికిని నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనలను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపముల మీద మీ కనుదృష్టి ఉంచుదుగాక. నీ చెవులు దాన్ని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టి ఉంచి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాన్ముఖుడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదుకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకము చేసుకొనుము. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి వాక్య భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము క్షమాపణ మరియు పునరుద్ధరణకు మార్గం. క్షమాపణ మరియు పునరుద్ధరణకు మార్గం. ద వే టు ఫర్గివ్నెస్ అండ్ రెస్టోరేషన్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు తమ ఆలయం ముందు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమించి వారికి సరైన మార్గాన్ని నేర్పించాలని సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలయము ఇతర దేశాలకు తెరిచి ఉంచాలని కూడా సొలొమోను ప్రార్థించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక స్థలం కావాలని, అనగా ప్రార్థన చేయడానికి ఒక స్థలముగా ఉండాలని ఆశించినటువంటి సొలొమోను తన చివరి ప్రార్థనగా ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు పాపము చేసి చెరలోనికి తీసుకొని వెళ్ళినప్పటికీ వారు తమ దేవుని వైపు తిరిగి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమించాలని కూడా అతడు అర్జించాడు తన ప్రార్థనలో. మొదటి ఆలయంలో ఉన్నట్టుగానే కొత్త ఆలయంలో కూడా దేవుని సన్నిధి మరియు రక్షణ కొనసాగుతుండాలనే ఆశను సూచించడానికి ఇశ్రాయేలులు దీనిని గుర్తుగా చేసుకున్నారు. ఇది ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41వ వచనం 42వ వచనం ఆధారంగా దేవుడు మనలను తన ఆలయంగా చేశాడు. 1 కొరింథీ 3:16లో ఆయన మనలో నివసిస్తున్నాడు. యోహాను 1:14లో మనం పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం. 1 యోహాను 2:20లో. అలాగే మనలందరినీ కూడా దేవుడు రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 1 పేతురు 2:9. ఇవన్నీ కూడా వాక్యములో దేవుని శాశ్వతమైనటువంటి ఆస్తిగా మనం గుర్తించబడుతున్నాం. కాబట్టి ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి ఆనందం మరియు ఆశీర్వాదాలలో మనము జీవించాలని పిలువబడ్డాం. ఇంతకంటే గొప్ప అద్భుతం మరొకటి ఉంటుందా? నిజంగా దేవుని చేత దీవించబడి దేవుని చేత వాడబడే భాగ్యం దొరికినటువంటి వారు నిజంగా ఎంత ధన్యులు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని ఈ పాఠ్యభాగంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, విపత్తులు ఆగిపోయినప్పుడు మాత్రమే పునరుద్ధరణ రాదు. కానీ దేవుని ప్రజలు అనవసరమైనటువంటి విషయాలు, అనగా అల్లరి చేయడం మానేసి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇది మరలి పునరుద్ధరించబడుతుంది. అందుకే సొలొమోను విపత్తుల నుండి ఉపశమనం కోరడం మాత్రమే కాకుండా
ఇశ్రాయేలీయులు సరైన మార్గంలో నడవాలని లేక దేవుడు నడిపించాలని ఓ ప్రార్థన చేశాడు దేవునికి సొలొమోన్. వీళ్ళారా నేటి పాఠ్య భాగాన్ని ఆధారం చేసుకొని మన జీవితాలకు అన్వయింపుగా అంటువ్యాధులు, వాతావరణ సంబంధిత విపత్తుల వంటివి లేక ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు మాత్రమే మనము మన జీవితాన్ని ప్రభు వైపు తిరగడం కాదు, మన జీవితాంతము మన గమనాన్ని దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఈ రోజున్న ప్రజలు వారి జీవితంలో వారికి నచ్చిన విషయాలను వాక్యములు వెతుకుతున్నారు. కానీ ప్రియులారా, వాక్యపు వెలుగులో మన జీవితం చూసుకున్నట్లయితే మనం సరిచేయబడతాం, చక్కదిద్దబడతాం ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్య భాగంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని చూడడం కాదు, వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవడం ద్వారా ప్రియులారా దేవుని దీవెన పొందుకొని క్షమాపణ మరియు పునరుద్ధరణకు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న వారమవుతాం. కనుక ప్రియులారా, ఈరోజు పాఠ్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజంగా దేవుని యొద్దకు మరలా మనం రావడం, మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం మాత్రమే నిజమైన క్షమాపణకు అలాగే పునరుద్ధరణకు మార్గం అన్న సంగతి ఈరోజు కూడా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుండగా ప్రియులారా రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసి ముందుకు వెళదాం. ప్రార్థన. ప్రియమైన దేవా, మార్పు లేని నమ్మకమైన మరియు దయగలిగిన దేవుడా, నువ్వు నిరంతరము ఒకేలిగా ఉన్నావు, నువ్వెన్నడూ మారని దేవుడు ప్రభువా. మా జీవితంలో నిజమైన మార్పును కోరుతున్నావు ప్రభు, మీకు వందనాలు. మీ వైపు తిరిగినప్పుడు, మా జీవితంలో పాపాన్ని తొలగించుకున్నప్పుడు మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ పనిముట్టుగా వాడుకునే ప్రభు, మీకు స్తోత్రం చెల్లిస్తూ నిజముగా మీ దగ్గరికి రావడమే నిజమైన క్షమాపణకు పునరుద్ధరణకు మార్గమని ఎంచి ఇచ్చిన కృప కొరకే స్తోత్రం చెల్లించి క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితాలను బలపరుస్తూ ఉండగా నిజముగా యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం ద్వారా మీరు మేలు పొందినట్లయితే ప్రియులారా మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. అలాగే ఇతరులతో కూడా మీ అనుభవాలు పంచుకోండి, ప్రభు మీతో మాట్లాడిన అనుభవాలు. తద్వారా మీరు వారి విశ్వాసాన్ని కూడా బలపరచగలిగిన వారైతారని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, పాపం విషయంలో పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగడమే నిజమైన క్షమాపణకు పునరుద్ధరణకు మార్గం. అంతే తప్ప మన ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ప్రభు క్షమిస్తాడనేటువంటి ఆలోచన చేత ఉంటే ప్రియులారా నిజమైన క్షమాపణ పునరుద్ధరణ కాదని వాక్యం మనం జ్ఞాపకం చేస్తుండగా వాక్యానుసారమైనటువంటి క్షమాపణ పునరుద్ధరణ ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తాం. ఆ విధంగా దేవుడు మన పట్ల తన కృప చూపించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నడిపించాలని ఆశిస్తూ దైవ కృప మనందరినీ అప్పగించుకుందాం. దేవుని కృప మనందరితో ఉండి మనలను ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నడిపించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.